చలో పంచదార్లకు సిద్ధమైంది వైసీపీ. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని పంచదార్ల ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి వైసీపీ ఆఫీసుకు చేరుకుంటున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. అనకాపల్లి నుంచి భారీ ర్యాలీగా పంచదార్లకు వెళ్తారు. పంచదార్లలో మైనింగ్ లీజులు శాశ్వతంగా రద్దు చేయాలని, పూర్తిస్థాయి నో మైనింగ్ జోన్గా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఇప్పటికే వైసీపీ స్పష్టం చేసింది. ఏపీలో పంచభూతాలను మింగేసే ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. యంత్రాంగం అన్ని విధాలుగానూ విఫలమైందన్నారు. పంచదార్లలో జరుగుతున్న దోపిడీని ప్రజలకు చూపించేందుకే ఈ కార్యక్రమం అంటున్న బొత్స సత్యనారాయణతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చెలో పంచదారుల ప్రారంభమైంది. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. సార్, ఈ రోజు చెలో పంచదారులకి పార్టీ స్టాండ్ తీసుకోవడం కారణం ఏంటి సార్? కారణం ఏంటి? ఒక పవిత్రమైన దేవాలయం, ఉమాలింగేశ్వర దేవాలయం అందరికీ పవిత్రమైనది. హిందూ ధర్మాన్ని, హిందూ దీన్ని అనుకుంది. దాంతోపాటు అక్కడ వచ్చి 5 దారులతో వస్తున్న నీరు వస్తుంది. దానికి సంబంధించి కింద ఎంతో సాగునీరు, దాంతో పండించుకునే భూములు ఉన్నాయి. ఒకటి ఓ పవిత్రత, 2 రైతుల తాలూకా ఆందోళన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచభూతాలను తినేస్తాను. అందుకు ఆ దేవుడిని వచ్చి వెళ్ళి ఆమె ప్రార్థించి, అయ్యా వీడికి జ్ఞానోదయం చేయు, ఇప్పటికైనా సరే ఏంటని వాస్తవాలన్నీ కూడా ప్రజలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇవాళ వచ్చి ఆ కార్యక్రమం పెట్టాం. అంటే మైనింగ్ అక్రమాలని ప్రభుత్వమే నిర్ధారిస్తుంది, చర్యలు తీసుకుంటామని కూడా చెప్తోంది. ప్రభుత్వం చేస్తుంటే ఇంకా ప్రభుత్వం ఏంటి? ఎవరు చేస్తున్నారు అక్కడ? ప్రభుత్వం చేయట్లేదా? పర్మిషన్లు ఇస్తున్నారు చేసేవాళ్ళ నాయకులే, ఆ పెద్దలే, మళ్ళీ ప్రభుత్వం చేస్తారుగా. ఏంటిది? ఎవరిని మప్పి పెడతామని, ఎవరిని చేద్దామని బాగా వ్యవస్థ పూర్తిగా నేను ఇవాళ ప్రభుత్వం తరగతి పంచభూతాలని ఏ ఒక్కదాన్ని కూడా మిగిల్చకుండా అన్నింటినీ సోహా చేస్తున్నారు. అందుకు ప్రత్యక్షంగా చూపెడదామని బయలుదేరుతాను. పంచదారులలో జరుగుతున్న దోపిడీని ప్రత్యక్షంగా ప్రజలకు చూపించడం కోసమే ఈ చెలో పంచదారుల ప్రారంభించామని బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. ఓవరాల్ గా 100 కార్లలో ర్యాలీ అనకాపల్లి నుంచి ప్రారంభమైంది. మొత్తం 3 మండలాల మీదుగా ఈ ర్యాలీ జరుగుతుంది. స్థానికంగా వేల మంది సమీకరించి ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతున్న నష్టాన్ని, అధికార పార్టీ తరఫున జరుగుతున్న ఏదైతే విధ్వంసం పర్మిషన్లకు ఇచ్చారో ఆ పర్మిషన్లకు సంబంధించిన దోపిడీ ఏ విధంగా జరుగుతుందో ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ప్రధానమైన అంశం పంచదారులలో జరుగుతున్న దోపిడీని ప్రజలకు ప్రత్యక్షంగా చూపించడం అనేది తమ విధానం అని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే అక్కడ జరుగుతున్న విధ్వంసం కారణంగా జరిగిన నష్టాన్ని ఏదైతే ఉందో నష్టాన్ని కూడా ఖచ్చితంగా మేము గుర్తించి ప్రభుత్వానికి చెప్తాం. ఒక విధంగా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, పంచభూతాలను కూడా మింగేస్తే ప్రభుత్వంగా మారిపోయింది అనేది బొత్స సత్యనారాయణ వంటి వారి ఆరోపణ. ప్రస్తుతం నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి అంటూ చెలో పంచదారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ప్రస్తుతం ర్యాలీ అంతా కూడా కొనసాగుతోంది. దాదాపు 20 కిలోమీటర్ల పైన ఈ ర్యాలీ పంచదారులకు చేరుకుంటుంది. అక్కడ ఒక ప్రొటెస్ట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర టీవీ, విశాఖపట్నం. చలో పంచదారులకు సిద్ధమైంది వైసీపీ. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని పంచదారుల ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి వైసీపీ ఆఫీసుకు చేరుకుంటున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. అనకాపల్లి నుంచి భారీ ర్యాలీగా పంచదారులకు వెళ్తారు. పంచదారులలో మైనింగ్ లీజులు శాశ్వతంగా రద్దు చేయాలని, పూర్తిస్థాయి నో మైనింగ్ జోన్గా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఇప్పటికే వైసీపీ స్పష్టం చేసింది. చలో పంచదారులకు సిద్ధమైంది వైసీపీ. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని పంచదారుల ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి వైసీపీ ఆఫీసుకు చేరుకుంటున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. అనకాపల్లి నుంచి భారీ ర్యాలీగా పంచదారులకు వెళ్తారు. పంచదారులలో మైనింగ్ లీజులు శాశ్వతంగా రద్దు చేయాలని, పూర్తిస్థాయి నో మైనింగ్ జోన్గా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఇప్పటికే వైసీపీ స్పష్టం చేసింది.